హై ఫ్రెండ్స్, ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్లోని సెవెంత్ లెసన్ చూద్దామండి. అడవులు గిరిజనులు. గిరిజనుల నృత్యం గుస్సాడి అండి. ఇది ఆదిలాబాద్లో ఉన్నటువంటి గిరిజనుల నృత్యము గుస్సాడి. ఓకేనండి. గు ఓకేనండి. గిరిజనులు గుస్సాడి. వీళ్ళు ఏం చేస్తారు? వెదురు బొంగులు అడవి గడ్డితోనూ గుడిసెలు కట్టుకుంటారు. వెదురు బొంగులు అడవి గడ్డి దొరుకుతుంది కండి, వాటితో గుడిసెలు కట్టుకుంటారు. గోండుల దేవత ఆకిపెన్. ఇది ఇంపార్టెంట్ అండి. నాగోబ జాతర ఎక్కడ జరుగుతుందండి? ప్రజెంట్ కూడా జరుగుతుంది కదా. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కెస్లాపూర్ గ్రామంలో ప్రతి సంవత్సరము ఎవ్రీ ఇయర్ 5 రోజుల పాటు జరుగుతుంది. మాఘ మాసంలో మాత్రమే జరుగుతుందండి. ఓకేనా? మాఘ మాసంలో జరుగుతుంది. నాగర్ కర్నూలులో చెంచులు అనేవారు ఎక్కువగా ఉంటారు. చెంచు వాళ్ళు ఎక్కువ ఉంటారు. నాగర్ కర్నూలు నల్లమల్ల అడవులు చెంచులు ఎక్కువగా ఉంటారు. చెంచుల దేవత అడవిని వీళ్ళు తల్లిగా భావిస్తారు. చెంచుల గుడిసెలను పెంటలు అంటారు. చెంచులంతా చెండాలంగా వేసేస్తారు కదండి, అవి పెంటలు అన్నట్టు. చెంచులు అనేవి చెండాలంగా వేస్తారు కాబట్టి వాళ్ళ గుడిసెలను ఏమంటాం? పెంటలు అంటాం. చెంచుల దేవతలు లింగాయ స్వామి, చెంచు లక్ష్మి. ఇవి ఇక్కడ కూడా ఎప్పుడు పూజలు జరుగుతాయండి? మాఘమాసంలో జరుగుతాయండి. ఇక్కడ కూడా పూజలు మాఘమాసంలో జరుగుతాయి. అరకులో బోండా గిరిజనులు ఉన్నారండి. ఏపీలోని విశాఖలోని అరకులో దట్టమైన అడవుల్లో పక్కనే ఉన్నటువంటి ఒడిస్సా రాష్ట్రంలోని మల్కాన్గిరిలో ఉన్నటువంటి దట్టమైన అడవుల్లో ఈ బోండా ప్రజలు నివసిస్తున్నారు. వీరిని ఏమంటాం? బోండో పోరోజు అంటాము. వీరి భాష రెమో. బోండా తెగ ప్రజలు 12,000 మంది ఉంటారండి. మొత్తం ఎంతమంది ఉంటారో 12,000. బోండా సంతలు ఏమంటామండి? హత. వీరి వ్యవసాయం పోడు వ్యవసాయం. అప్పట్లో చాలామంది అందరూ కూడా పోడు వ్యవసాయమే చేసేవాళ్ళు కదండి. వస్తువులను ఇతరులకు ఇచ్చిపుచ్చి అవసరమైన వస్తువులను తీసుకుంటారు కాబట్టి వీటిని ఏమంటున్నామండి? ఈ ప్రక్రియను ఏమంటున్నామండి? వినిమయ ప్రోద. జనపనారతో బట్టలు కుడతారండి. వీళ్ళంతా ఎక్కువగానే ఏం చేస్తారు? జనపనారతో జనప వస్త్రాలను తయారు చేసుకుంటారు. ఇది ఇంపార్టెంట్ అండి. చెరువు పునరుద్ధరణ అని మనకు ఒక దగ్గర వస్తుంది. అలానే అండి, జనపనారను ఫస్ట్ సేకరించాలి. అలాంటిది జనపనారను సేకరించిన తర్వాత నానబెట్టాలి. తర్వాత దారాలు తీయాలి. దారాలు తీసిన తర్వాత మగ్గాల్లోకి పంపాలి. మగ్గాల తర్వాత రంగులు అద్దిన తర్వాత ఎండలో ఆరబెట్టాలి. రంగులు అద్దిన తర్వాత ఎండలో ఆరబెట్టాలి. ఆరిన తర్వాత అద్దాలు కుట్టాలి. ఇదండి. ఓకేనా? జనపనార సేకరణ నుంచి అద్దాలు కుట్టడం వరకు. కాగితం తయారీ చెట్లు ఇంపార్టెంట్ అండి. వెదురు, యూకలిప్టస్, సబాబుల్. మనకు 7th సోషల్లో కూడా వస్తుందండి. కాగితం తయారీ వెదురు చెట్లు, యూకలిప్టస్ చెట్లు, సబాబుల్ చెట్లు అనేటివి కాగితం తయారీలో ఉపయోగిస్తారు. ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాల ఇవన్నీ కూడా ఈ జిల్లాలలో ఎవరున్నారండి? కొలామి, గోండ్లు, ప్రధాని, తోటి తెగలున్నారు. తోటి. ఓకేనా అండి? ఇవన్నీ తెగలనండి, గిరిజన తెగలు. కొలామిగోండు, ప్రధాని, తోటే. ఎక్కడున్నారు? ఆదిలాబాద్, నిర్మల్, కొమరంభీం, మంచిర్యాలలో ఉన్నారు. భద్రాద్రిలో కోయ తెగలతో పాటు కొండరెండ్లు ఉన్నారు. కొండరెండ్లు భద్రాద్రిలో ఉన్నారు. మహబూబాబాద్లో బంజారా ఓకేనా అండి? మహబూబాబాద్లో బంజారా గిరిజనులు ఉన్నారు. మన దేశ భూభాగంలో 692,027 చదరపు కిలోమీటర్లు. ఏమంటామండి? 6,92,027 చదరపు కిలోమీటర్ల అడవులు ఉన్నాయి. అంటే నార్మల్గా 21% అండి. 21.8% అడవులు ఉన్నాయి. దీన్ని మనము 33%కి తీసుకెళ్ళాలి. ఇది మన దేశంలో ఎంత ఉన్నదండి? 21%. అంటే 6,92,027 27 చదరపు కిలోమీటర్ల. ఇక్కడ ఈజీ అండి. 6,92,027 చదరపు కిలోమీటర్లు. 92 ఇది
69227 చదరపు కిలోమీటర్ల అడవులు ఉన్నాయి. మధ్యప్రదేశ్ అనేది ఎక్కువగా అడవులు ఉంటాయండి. ఎంత ఉంది 77,000 చదరపు కిలోమీటర్ల అడవులు ఉన్నాయి. ఇది మన దేశంలో మొదటి స్థానంలో ఉంది. మన రాష్ట్ర భూభాగంలో మన తెలంగాణ రాష్ట్రంలో 46,389 చదరపు కిలోమీటర్లు 46,389 చదరపు కిలోమీటర్లు ఉంది. అంటే నార్మల్గా ఎంత ఉన్నట్టు 16% అండి. 16.89% అడవులు మాత్రమే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అడవి విస్తీర్ణంలో మన తెలంగాణ అడవి విస్తీర్ణంలో జయశంకర్ జిల్లా అనేది మొదటి స్థానంలో ఉంది. జయశంకర్ జిల్లా అనేది మొదటి స్థానంలో ఉంది. ఒక చెట్టు ఎంత కార్బన్ డయాక్సైడ్ని తీసుకుంటుందండి? 660 kgల కార్బన్ డయాక్సైడ్ని తీసుకుంటుంది.